హైదరాబాద్ ఫార్మాసిటీని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు కొనసాగించడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాల్లో దాదాపు 12,000 ఎకరాల భూమి సేకరించామన్నారు. అయితే ప్రాజెక్టు రద్దు చేసినట్టు పలుమార్లు ప్రకటించిన కాంగ్రెస్ రైతులకు వారి భూములను ఎప్పుడు తిరిగి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో కేటీఆర్ ప్రసంగించారు. చర్చ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించిన కేటీఆర్ అటు మూసీ బ్యూటిఫికేషన్ కు సంబంధించి ఖర్చు భారీగా పెంచేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ బ్యూటిఫికేషన్లో కీలకమైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను 100% తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మూసీ బ్యూటిఫికేషన్కు 16,000 కోట్లతో తమ ప్రభుత్వం డిజైన్లు కూడా పూర్తి చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ వ్యయాలను ఒక్కసారిగా పెంచి దాన్ని 150,000 కోట్లకు చేసిందని విమర్శించారు. ఖర్చు అంతగా ఎందుకు పెరిగిందో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి భట్టి తమ వద్ద డిపిఆర్ కూడా ఉందని చెప్పారని, ఉంటే ఆ డిపిఆర్ ను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అటు ఎలివేటెడ్ కారిడార్లు కూడా పూర్తి చేస్తామని ఘనంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని, కానీ హెచ్ఎండిఏకు ఈ బడ్జెట్లో కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందన్నారు కేటీఆర్.